ఎవరో ముందు కమిట్ చేసింది గేమ్ చేంజర్. గేమ్ చేంజర్లో నా పర్ఫార్మెన్స్ చూసి చాలా హ్యాపీ అయిపోయారు. ఇక చెప్పాలంటే నా పోర్షన్స్ ఆయన చూసి నేను ఎందుకంటే ఆయన పర్ఫార్మ్ చేసి చూపించారు. ఆయన చూపించిన తర్వాత నేను అది తీసుకుని నేను మళ్ళీ చూపిస్తాను. సో అది ఆయనకి చాలా నచ్చింది. అందువల్ల నా క్యారెక్టర్ని డెవలప్ చేయడం, అది బాగా రాసి కన్స్ట్రక్ట్ చేయడం అన్నీ ఆయన కొంచెం షూటింగ్లో ఇంప్రూవైజ్ చేసి తీసుకెళ్తారు, పెద్ద స్థాయికి తీసుకెళ్తారు. సో ఆ ప్రాసెస్లో నా పర్ఫార్మెన్స్ ఆయనకి నచ్చింది కాబట్టి ఇండియన్లో కూడా నాకు. సో ముందు కమిట్ అయింది గేమ్ చేంజర్. ఒక కంటెంట్ చూడడానికి ఒక చెడ్డ పొలిటీషియన్కి, ఒక మంచి కలెక్టర్కి ఉన్న ఒక వార్. దేశం బాగుండాలి అనుకున్న ఒక కలెక్టర్, నా మాత్రం బాగుండాలి అనుకున్న ఒక పదవి పిచ్చితో తిరుగుతున్న ఒక పొలిటీషియన్, ఇద్దరికి మధ్య జరుగుతున్న గొడవ. సో కానీ ఆయన ఈ స్టోరీ విన్నప్పుడు జరుగుతున్న సీన్స్ అవుట్లైన్ కామన్గా ఉంది, కానీ జరుగుతున్న సీన్స్లో మ్యాజిక్ చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు, చాలా డీప్గా వెళ్ళి చేశారు. అది నాకు నచ్చింది. నేరేషన్ విన్నప్పుడు అది నాకు నచ్చింది. నా క్యారెక్టర్ డిజైన్ చేసిన విధం, నేను మాట్లాడుతున్న విధం, నేను కై ఎలా పెట్టుకోవాలి, దాంట్లో కొంచెం మేనరిజమ్స్ అదన్నీ సారే క్రియేట్ చేసి ఇచ్చారు. అదే చెప్పాను కదా. సో నా మేనరిజం కానీ డైలాగ్స్ కానీ సార్ చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. చేశారు కదా, మీరు చూశారు కదా. నాకు ఒక నాలుగు లుక్ ఉంది. అది మొత్తం రివీల్ చేస్తే మంచిది కాదు. ట్రైలర్లో 2 వచ్చింది, మీరు చూడండి తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గురించి నేను చెప్పాలండి. నిన్న జరిగిన మూమెంట్ చాలా గూస్ బంప్స్ వచ్చిందండి. ఎందుకంటే చాలా మ్యాజిక్ మూమెంట్ అండి, అది మ్యాజికల్ మూమెంట్. అది నాకు చెప్పడం వాయిస్ చెప్పడానికి మాట రాలేదు. అదే ఆన్సర్ అందుకోసం కాదు, ఆ ఎక్స్ప్రెషన్ నేను ఏ ఫీల్ అయ్యానో అన్నది మీరు ఆ వీడియో చూస్తే ఫేస్ లో తెలిసిపోతుంది. అది మాటతో అయ్యో సార్ నాకు అది ఒక మ్యాజికల్ మూమెంట్ అండి. అది అలా బ్లాసమ్ అయింది అంతే అక్కడ. అది కూడా చెప్పారు కదా, కానీ ఆయనకి యాక్టింగ్ ఇష్టం అని నా గురించి తెలుసు బాబుకి సార్. బట్ ఆయన అది ఏంటి మ్యాజిక్, ఆయన మాట్లాడడం, క్రౌడ్ అందరూ ఆయన ప్రేమకు అలా కనెక్ట్ అయిపోవడం. చరణ్ గారి గురించి సార్ ఎంత ప్రేమగా చెప్పారంటే, సార్ మా మోహన్ గారితో ఒక మంచితనం ఏంటంటే, చరణ్ గారు అన్న కొడుకున్నందుకు కాబట్టి మంచిగా చెప్పరు. అదే చెప్పారు కదా, నాకు చరణ్ ఇష్టం, మీరు ఇష్టం అన్నారు కదా, ఈక్వల్ గా చెప్పారు. అదే అలాగే నా కూడా ఎవరైనా ఆయనకి పని మీద ఎవరైనా సిన్సియర్గా ఉండిపోయి సిన్సియర్గా జెన్యూన్గా ఉంటే ఆయన గుండెల్లో ప్లేస్ దొరుకుతుంది అంతే. అది చరణ్ గారు కానీ, విజయ్ సూర్య కానీ, ఆడియన్స్ కానీ, ప్రేక్షకులు కానీ అందరికీ సేమే. సేమే సార్, ఐడియాలజీ సేమే. ఆయన అప్పటి నుంచే ఏదైనా జనాలకి చేయాలి అదే ఆయన మాట. నేను అప్పుడు ఖుషి టైంలో ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాలేదు. తర్వాత ఫీల్ అయింది అది. ఆయన ఎప్పుడో చూస్తే గాంధీ బుక్స్, చే గువారా బుక్స్, మండేలా బుక్స్ అవన్నీ చదువుతూనే ఉంటారు. నాకు కొంచెం ఆశ్చర్యంగానే ఫీల్ అవుతాను.
అది మంచి ఎక్స్ప్రెషన్ ఒకటి, మన మంచి రియాక్షన్ ఒకటి ఇస్తే, ఒక మంచి సీన్ ఒకటి కుదిరితే ఆడియన్స్ అది రకరకాలకు తీసుకొని వెళ్తున్నారు కదా, దానికి లైఫ్ టైం ఎక్కువ ఉంది. అవును, ஒரு క్రికెట్ ప్లేయర్ గెలిస్తే మీద వాళ్ళు ఏడ్చినందుకు నేను వెళ్ళి రియాక్షన్ ఇవ్వడం. కరెక్ట్ అక్కడే వెళ్తుంది, ఇక్కడ చాలా వెళ్తుంది అది. చరణ్ గారు చాలా సిన్సియర్ అయిన ఒక యాక్టర్. స్టార్ లోపల ఒక మంచి యాక్టర్ ఉన్నారు. ఆయన స్టార్ కదా, పెద్ద స్టార్, ఆయనకి గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ నుంచి ఆస్కార్ స్టేజ్ దాకా ఎంత డిజర్వింగ్ పర్సన్ ఆయన. చిరంజీవి గారు కొడుకు అని ఒక ప్లేస్ దొరికినా కానీ ఆయన సిన్సియర్ గా ఉండలేకపోతే ఈ పొజిషన్ రాదు. ఆయన డాన్స్ కానీ, సార్ ఒకటి చెప్తాను సార్, ఆయన పెర్ఫార్మెన్స్ చెప్తాను. హంబుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు ఏం చెప్తున్నారో అదికి హంబుల్ పర్సన్. ఆయన ఏం సిన్సియర్ గా వింటూ అది ఏం చేయాలి అని అనుకుని చాలా ఫెంటాస్టిక్ గా పర్ఫార్మ్ చేశారు. అదే కలెక్టర్ మీటర్ అంటే ఇక్కడ అడావడిగా చేయకుండా అది కంపోస్ట్ పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్ గా ఇచ్చారు. ఆ తర్వాత అప్పన్న అని ఒక క్యారెక్టర్ ఉందండి, హైలైట్ అది మాత్రం. అది రియలీ వెన్ ఐఎమ్ సీయింగ్ హిమ్, அந்த ట్రైలర్ కూడా అంత చెయ్యి పెట్టుకొని చూస్తున్నాను. అది నవ్వి అది దేశానికి మంచి చేయాలని ఉన్న ఒక క్యారెక్టర్. అందరికీ ఈ లోకం మంచిగా ఉండాలని అందరికీ ఒక ఫీలింగ్ ఉంది కదా, దాన్ని ఒకరు డ్రీమ్ చేస్తే ఎలా ఉంది ఆ క్యారెక్టర్. అప్పన్న క్యారెక్టర్ అలా ఒక మంచి క్యారెక్టర్. అది రియల్ గా ఓన్ చేసుకుని చాలా బ్రహ్మాండంగా పర్ఫార్మ్ చేశారు, చాలా బ్రహ్మాండంగా చెప్పారు. నేను కూడా సమ్ పోర్షన్స్ చూశాను. ఇట్ ఈస్ గివ్ మీ వెరీ వెరీ బ్యూటిఫుల్ వార్మ్ ఫీలింగ్. అంత క్రియేషన్, శంకర్ గారు చేసిన క్రియేషన్ ని ఒక యాక్టర్ గా ఇంకొక స్థాయికి తీసుకెళ్ళి ఆ పంచకట్టం కట్టుకుని ట్రైలర్లో ఆయన చూడండి, ఆయన నడుచు వెళ్తున్నప్పుడు ఒక లెగ్ నే అలా ఊపి వెళ్తారు. నేను అడిగాను, సార్ ఏంటి సార్ ఒక డిఫరెంట్ గా ఉంది, ఏంటి సార్ ఊర్లో నాన్న అందరూ ఇస్తారు కదా సార్, అది నాకు అది. సో అంత డీటెయిల్ గా మైన్యూట్ వర్క్ చేస్తున్నారు ఆయన. అలా నడిచి వెళ్తున్నప్పుడు డైరెక్టర్ గారు అడిగారంట, చరణ్ గారు ఎందుకు ఇలా చేశారు అన్నప్పుడు, ఏం సార్ బాగలేదా? సూపర్ గా ఉంది అన్నారు. ఇప్పుడు ట్రైలర్ చూసి నేను అడిగాను, సార్ ఇది మీరు చెప్పారా, ఎలా సో సార్ ఊర్లో అబ్బా తాత అందరూ చేస్తారు కదా, అది వెళ్తున్నప్పుడు కొంచెం అది ఫీల్ సార్ అన్నారు. అంత డీప్ గా వచ్చే పని చేస్తున్న ఒక ఫెంటాస్టిక్ యాక్టర్. మీ రంగస్థలంలో కూడా చూడండి, స్టార్ ఉన్నా కూడా దాని లోపల ఒక అది అలాగే దీంట్లో కూడా ఒక మ్యాచ్ బ్రహ్మాండంగా చేస్తారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్, see, whenever I commit a movie, if I don't like the story, I don't do అది ఎవరి మూవీ. బట్ శంకర్ గారు మూవీ వచ్చినప్పుడు రోజు చెప్పారు, ఇప్పుడు చెప్పక ముందే నేను ఏం చెప్పినా ఒప్పుకోవాలి అన్నది నాకు. ఎందుకంటే కొన్ని డైరెక్టర్లు ఉన్నారు సార్, ఇండియన్ సినిమాని పెద్ద స్థాయికి తీసుకెళ్లే డైరెక్టర్స్. ఆయన మీద మనకు ఒక రెస్పెక్ట్ ఉంది కదా, అలాంటి ఆఫర్ మనకు వస్తుంది. ఆయన తప్పు చేయడం సార్, సమ్ టైమ్స్ సక్సెస్ దొరుకుతాయి, ఫెయిల్యూర్ దొరుకుతాయి, అది సెపరేట్. కానీ ఒక్కరు ఎంత పని చేస్తారంటే నేను చూసేవాడు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఆయన సెట్కి వెళ్ళి చూశాను. ఆయన ఎన్ని సక్సెస్ కొట్టారు, ఎన్ని సక్సెస్. అది కూడా రాజమౌళి కూడా బాగా బ్రహ్మాండంగా చెప్పారు. మనం ఇంత స్థాయికి థింక్ చేయాలంటే, ఆలోచన రావాలంటే ఇంత స్పెండ్ చేయొచ్చు, ఇంత స్పెండ్ చేస్తే మళ్ళీ రిటర్న్ వస్తుంది అని. సో థింక్ బిగ్. నాకు ఆలోచన రావడానికి స్టెప్ ఇచ్చింది, పార్టీ ఇచ్చింది వాళ్ళు అని చెప్పారు. అది మంచి మాట చెప్పారు రాజమౌళి గారు. అంత పెద్ద డైరెక్టర్ ఒక ఆఫర్ ఇస్తున్నప్పుడు మనం చేస్తామో లేదన్నా అనుకోవడానికి నేనే కాదు సార్, వస్తే చెయ్యి అంతే. బట్ కానీ శంకర్ గారి కోసం కమిట్ చేసినా కూడా
అక్కడ లోపల ఎవ్రీడే జరుగుతున్న మ్యాజిక్ చాలా బ్రహ్మాండమైన హ్యాపీనెస్ కలదు. ఆ షూటింగ్ ఫినిష్ చేసి ఇంటికి వెళ్ళి పడుకున్నా చాలా హ్యాపీనెస్ సార్. ఎందుకంటే సార్ అంత హ్యాపీనెస్ లేకపోతే నేను ఈ మూవీకి తెలుగులో నేనే డబ్ చేశాను, తమిళ్లో నేనే డబ్ చేశాను, హిందీలో కూడా నేనే వెళ్ళి డబ్ చేసి వచ్చాను. హిందీ నాకు పెద్దగా తెలుగే కొంచెం అటు ఇటు వస్తుంది, కానీ ఇక్కడ మాట్లాడడానికి తెలుగు ఇలా ఉండదు. కానీ డబ్బింగ్ లో మీరు చూశారు కదా అక్కడ అలాగే హిందీ కూడా నాకు అలానే మాట్లాడడానికి వస్తుంది. కానీ డబ్బింగ్ మీరు చూడండి హిందీలో కూడా, మీరు అందరూ ఒకసారి నా తెలుగులో చూస్తారు గేమ్ చేంజర్, హిందీలో కూడా చూడండి, నా కోసం చూడండి ఒకసారి 2 times చూడండి, డెఫినెట్ గా యూ విల్ ఎంజాయ్. సో అంత ఎందుకు నేను అలా చేశానంటే నాకు ఆయన ఇచ్చిన క్యారెక్టర్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు అంత హ్యాపీనెస్ ఇచ్చేందుకు కాబట్టి నేను అది చేశాను. నో సార్ అలా see when I be a player I only be a player, I never take the other seat. Okay, I never, నాకు ఆ థాట్ కూడా రాదు. నాకు యాక్టింగే ఇష్టం, నేను ఎందుకు డైరెక్ట్ ర్యాంక్ లో చేయాలి అది. బట్ ముందు చేసిన పని ఎక్కడ హెల్ప్ అవుతుందంటే ఈ క్యారెక్టర్ సార్ ఒక యాక్టర్ లోపల ఒక మంచి స్క్రీన్ ప్లే రైటర్ ఉండాలి, ఒక మంచి ఒక యాక్టర్ కు ఒక యాంగిల్ తెలియాలి, ఒక యాంగిల్ ఇప్పుడు కెమెరా ఇక్కడ పెడితే మనం ఎలా నిలబడాలి తెలియాలి, ఒక డైలాగ్ వస్తే ఇది ఎన్ని రకాల్లో పర్ఫామ్ చేస్తే మంచిగా ఉంటుంది తెలియాలి. ఇది ఒక డైరెక్టర్ క్వాలిటీ. బట్ ఒక మంచి యాక్టర్కి ఒక మంచి స్క్రీన్ ప్లే రైటర్ నాలెడ్జ్ ఉండాలి, మంచి డైరెక్టర్ నాలెడ్జ్ ఉండాలి. నేను అదికి మాత్రమే యూజ్ చేసుకుంటాను అది. సో అలాగే ఒక డైరెక్టర్ కూడా ఒక యాక్టర్ ఉండాలి. ఇప్పుడు నేను యాక్ట్ చేసినప్పుడు చాలా విషయాలు నా మేనరిజం అన్ని డైరెక్టర్ గారు యాక్ట్ చేసి చూపించారు. సో ఒక డైరెక్టర్ లోపల ఒక యాక్టర్ ఉన్నారు కదా. ఇప్పుడు రోబోలో తీస్తే ఏ బస్సి అది చెప్తున్నారు కదా, అది శంకర్ గారు క్రియేట్ చేస్తుంది కదా. అలాంటి విషయాల్ని ఒకరు అదేలా నాకు కూడా గెటప్ కానీ ఆయనే కూర్చి ఎవ్రీ క్యారెక్టర్ డిసైన్ చేస్తారు. సార్ ఇదన్నీ వదిలిపోండి సార్, నేను ఒకటి చెప్తాను సార్, నేను నిన్నే చూశాను, జరగండి సాంగ్ ఒకటి ఉంది సార్. ఇది లిరికల్ వీడియో వచ్చింది, ఓకే మంచి సాంగ్, లిరికల్ 2-3 షార్ట్స్ మాత్రం పెట్టారు, గుడ్. ఇక్కడ శంకర్ గారు ఊపు నాకు రావట్లేదే అని నాకు లోపల సార్ ఆ సాంగ్ చూశాను సార్. ఎవరు మూవీ ఎక్కడ చూసినా ఈ సాంగ్ కోసం మళ్ళీ ఒకసారి ఐమాక్స్ వెళ్ళి చూడండి చెప్తున్నాను సార్. ఆ సాంగ్ మాత్రం నాకు తెలిసి ఒక 25-30 crores స్పెండ్ చేశారంట నాకు తెలిసి. ఇఫ్ ఐఎమ్ రైట్ దట్ విల్ బి ద నంబర్ 100%. సార్ ఎంత మ్యాజిక్ గా ఉందంటే చూడ్డానికి, దానికే మనం ఇస్తున్న డబ్బు సరిపోతుంది సార్. ఆ తర్వాతనే ఈ మంచి కాన్సెప్ట్, ఆ తర్వాతనే మంచి పర్ఫార్మెన్స్, ఆ తర్వాతనే చేసిన పర్ఫార్మెన్స్, ఆ తర్వాతనే అన్ని అలా ఫీల్ అయింది నాకు. జస్ట్ షేరింగ్ దట్ సార్. ఉంది సార్. దేశానికి మంచి జరగాలని అనుకున్నారు కదా, ఆ సంబంధం దానికోసం ఏ స్థాయికైనా వెళ్తారు కదా, ఆ కనెక్షన్ ఉంది. బ్లాస్ట్ అయితేనే నా క్యారెక్టర్ బ్లాస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇట్స్ వార్ బిట్వీన్ గుడ్ వర్సెస్ ఈవిల్ దా. సో అక్కడ గుడ్ అంతా ఉండాలంటే ఈవిల్ కూడా ఉండాలి కదా. ఒకరోజు రామ్ చరణ్ గారు మైసూర్లోనే ఒక సీన్, ఒక ఇంపార్టెంట్ సీన్, రామ్ చరణ్ గారు చూడండి ఎంత మంచి మనిషి అంటే, నేను పర్ఫార్మెన్స్ చేస్తుంటూ ఆయన ఈవినింగ్ నాకు ఫోన్ చేశారు, సూర్య గారు ఎక్కడ ఉన్నారు? సార్ రూమ్ లో ఉన్నాను సార్, నా రూమ్కి వస్తారా? వెళ్ళాను. ఐ వాంట్ గివ్ ఎ స్పెషల్ ట్రీట్ అని చెప్పి నాకు ఫిష్ ఆర్డర్ చేసి ఆయనే సర్వ్ చేసి, ఎంత కైండ్ అంటే, ఎందుకు అంటే సార్ ఈరోజు మీరు చాలా బ్రహ్మాండంగా పర్ఫార్మ్ చేశారు సార్, నాకు చాలా సంతోషం కలిగింది సార్ అని చెప్పారు. ఇది ఐ ఫీల్ వెరీ గ్రేట్. ఇట్స్ అ గ్రేట్ మూమెంట్.
అర్థం చేసుకోండి. సార్ దిల్ రాజు గారు ఎంత డబ్బుడు స్పెండ్ చేయడం మాత్రం ప్రొడక్షన్ కాదు. ఇప్పుడు నేమ్ ప్రొడ్యూస్డ్ బై అని కోట్ పెడితే అది డబ్బు ఇచ్చినా మాత్రం సరిపోదు, అది ప్రేమ ఇవ్వాలి, అది ప్రేమతోనే చేయాలి. ఎవరి స్టెప్ ఆయన స్టోరీ విన్నది. ఆ జరేంటి సాంగ్కి అంత ఖర్చు పెట్టి చేశారంటే ఇట్స్ అన్ఇమాజినబుల్. ఒక విలేజ్ ఒక కప్పులా ఉంది సార్, ఒక కంప్లీట్ ఊరు క్రియేట్ చేశారు సార్. అది ఒక కాఫీ కప్ లోపల ఒక జైజాంటిక్ కాఫీ కప్ ఒకటి ఉంటే లోకంలో, ఆ లోపల ఒక విలేజ్ ఉంటే ఎలా ఉంటుంది సార్? అలా క్రియేట్ చేశారు సార్. అది క్రియేట్ చేయాలంటే ఎంత ఖర్చు పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దానిలో రోడ్డు మీద కారు ఇలా వెళ్తుంది, అయ్యో ఆ సాంగ్ లో అది స్పెండ్ చేసింది చాలా ఖర్చు పెట్టి ఒక సాంగ్ అందంటే ఇమాజిన్ ద ఎవ్రీడే షూటింగ్ ఎక్స్పెన్సెస్ అరౌండ్ 80-90 lakhs అండి పర్ డే ఎక్స్పెన్స్. ఎందుకంటే అంత ఎఫర్ట్, ఎవ్రీ సీన్ అంత ఎఫర్ట్. ఒక కలెక్టర్ ఆఫీస్ అంటే, ఒక పార్టీ మీటింగ్ అంటే, సాంగ్ అంటే అన్ని అది ఇప్పుడు సో అది ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ అన్ని. సో ఇదంతా ఖర్చు పెట్టేది మాత్రమే కానీ వచ్చి కూర్చొని అది కరెక్ట్గా వచ్చిందా, దానికి ఏం కావాలి శంకర్ గారు కూడా చెప్పారు. స్పాట్కి వచ్చి ఏం జరుగుతుంది, ఏదైనా ప్రాబ్లం జరిగితే కూడా అక్కడ వెళ్ళి ఫీల్డ్ వర్క్ చేస్తున్న ప్రొడ్యూసర్ ఆయన. అది ఆయనతో. సో ఆయనకి ప్రొడక్షన్ తెలుసు, ఆయనకి రిలీజ్ తెలుసు, ఆయనకి డిస్ట్రిబ్యూషన్ తెలుసు, ఆయనకి స్టోరీ నాలెడ్జ్ ఉంది. ఈజ్ ఆల్ రౌండర్ అండి. అండ్ మాట అప్రోచ్ చాలా క్లారిటీగా ఉంటుంది, ఎక్కువ మాట్లాడు. నాకు వచ్చి నాతో కానీ ఎవరితో కానీ వచ్చి రెమ్యునరేషన్ మాట్లాడితే ఇంకొక ఎవరైనా ఒక మంత్ అక్కడెక్కడ ఉంటూనే ఉంటుంది. 10 minutes అండి, టాక్ ఇస్ 10 minutes, దాట్స్ ఇట్, విల్ గో టు ద నెక్స్ట్ స్టెప్. అంత క్లారిటీ ఉన్న మనిషి. అది అన్ని మూమెంట్లో ఉంది, అన్ని స్టెప్స్లో ఉంది అది. సో దాట్ ఐ రియలీ లైక్డ్ అబౌట్ సార్. అండ్ హీ హ్యాస్ అ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ శంకర్ సార్ అండ్ ట్రస్ట్ ఫర్ శంకర్ సార్. అది శంకర్ గారు ఏం అడిగినా, ఏం చేసినా, మూవీ కోసం ఏం చేసినా అన్ని ఇచ్చి మూవీ స్థాయికి తీసుకొచ్చారు. డెఫినెట్గా ఫెంటాస్టిక్ మ్యాజిక్ జరిగింది. అందరూ సంక్రాంతికి వస్తుంది చూడండి. వన్స్ అగైన్ ఐ వాంట్ టు థ్యాంక్ పవర్ స్టార్, అవర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఛాలెంజ్ అనేది నాకు హిందీ డబ్బింగ్ మాత్రమే ఛాలెంజ్గా ఉంటుంది. డెఫినెట్గా 90 మార్క్ ఇవ్వచ్చండి. ఇట్ ఈస్ అ గ్రేట్ నంబర్. ఎందుకంటే దీంట్లో ఇప్పుడు RRRలో కానీ మగధీరా కానీ 100 మంది ఆ మీటర్లో చేయాలి, ఇక్కడ కంపోస్ట్ మీటర్లో చేయాలి, సమ్ పోర్షన్స్ ఎనర్జీగా చేయాలి. అది చాలా బ్రహ్మాండంగా చేశారు. ఆ కంపోస్ట్ పర్ఫార్మెన్స్ ఒక హాలీవుడ్ యాక్టర్లా చేశారు. అది నాకు చాలా నచ్చింది. ఆయన కంపోస్ట్ మ్యాజిక్ ఇవ్వాలి. నేను చూసారు RRRలో ఫైర్ వాటర్ అలా వస్తుంది కదా, అలా ఇక్కడ నేను ఫైర్ లా, ఆయన వాటర్ లా, అన్ని పంచభూతమే. పంచభూతాలు అన్ని పంచభూతాలే. సో పంచభూతాలే గ్రేటెస్ట్ ఫామ్. వాటర్ ఇస్ గ్రేటెస్ట్ ఫామ్, ఫైర్ ఇస్ ఓన్ ఫామ్. ఈ రెండు మధ్య జరుగుతున్న గొడవలో ఒక మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. సో ఒక ఫైర్ స్థాయికి చేసిన ఒక మనిషి కంపోస్ట్ వాటర్ ఎనర్జీతో చేయాలంటే దాన్ని కూడా గ్రేట్. అది చిరంజీవి గారు ఇంట్లో నుంచి వచ్చారు కదా అందరూ, అది అక్కడి నుంచే ఆ కైండ్నెస్ దాన్ని అడ్మిట్ చేసుకొని తన ప్రాణం ఇచ్చి చేస్తున్న అందరూ. ఫ్లైట్లో వస్తున్నప్పుడు అగిరా బాబుని చూశాను.
నాకు ఫస్ట్ ఫోన్లో మాట్లాడాను, ఫస్ట్ గుర్తుపట్టలేదు. కిరణబాబు ఈస్ లుకింగ్ వెరీ గ్రేట్ యాక్చువల్లీ. నల్ల హెయిర్, ఆ నాన్న అలాగే ఆయన కూడా బుక్లు చదువుతున్నారు ఇప్పుడు. ఈ ఏజ్ లో ఇలా రెడీ అయిపోయారు. ఈస్ వెరీ ట్రిప్పీ చాప్. నాకు చాలా సంతోషం కలిగింది చూసేప్పుడు. డెఫినెట్లీ ఏదైనా అలా మ్యాజిక్ జరిగితే చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్.